జ్ఞానం కలిగిన స్త్రీ లక్షణం, జ్ఞానం కలిగిన పురుషుని లక్షణం ఎలా ఉంటుందనంటే, నువ్వు ప్రయత్నం చెయ్యి, ప్రభు నిన్నేం చేస్తాడో తెలుసు. నువ్వు పెద్ద ఉద్యోగాలు చేయక్కర్లా. నువ్వు మేకలను మేపుతావా, మేకలను మేపు. గొర్రెలను మేపుతావా, గొర్రెలను మేపు. 2 గేదెలను పెట్టుకుంటావా, గేదెలను పెట్టుకో. 1 ఎకరం పొలం కవులుకి చేసుకో. నీకు సొంతత లేదు, చేసుకో కవులకి. తర్వాత నీ సంపాదనను జాగ్రత్త చేసుకో. నువ్వు ప్రయత్నం చేయి. ముందు ప్రయత్నం చేయకుండా దేవుడు నాకేం ఇవ్వట్లేదండి అసలు అంటూ ఉంటారు కొంతమంది. అనబాకు, దేవుడు నీ కన్నుల ముందు చాలా పెట్టాడు, పోగొట్టుకున్నావు. ఇప్పటికే ఈ 2026వ సంవత్సరంలో ఏది పోగొట్టుకోవద్దు. నీకు అందిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకో. ద్రాక్ష చెట్టు కాయలు కాస్తుంది, గుత్తులన్నీ ఎక్కడెక్కడో పైన ఉన్నాయి. కాస్త పండినట్టుగా, పెద్దదయ్యి అవనట్టుగా, ఏదో చిన్నదిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఒకటి దొరుకుతుంది. చిచ్చి, ఇటువంటిది నేనెందుకు తింటాను, ఆ పెద్ద గుత్త అయితే తింటాను అని అనుకుంటాం. అందితే ఆ గుత్త అందట్లా. నువ్వు మొట్టమొదటి ఏం చేయాలి తెలుసా? ఈ పండుని అందనట్టుగా ఉన్నదాన్ని అందిపుచ్చుకున్నావు అనుకో, ఆ తీగ నీ చేతికి దొరికితే ఆ గుత్తులన్నీ నీ చేతికి వచ్చేస్తాయి తర్వాత. అలాగే ఆశీర్వాదం కూడా అంతే. ఈ పాపకి వివాహమై 4 మాసాలు అయిన తర్వాత పీసీఓడి ప్రాబ్లం అని చెప్పేసి మందులు వాడుతూ ఉన్నారు. 6 మాసాలు వాడుతూ ఉన్నా కూడా ఫలితం ఏమి కనిపించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో తొలిసారిగా కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చి ఆ రోజున యవ్వన దైవజనులు పాల్ బోయేజయ్య గారి చేత ప్రార్థన చేయించుకుని తైలములతో అభిషేకించబడి వారు ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో భుజించగా ఆ ఫిబ్రవరి మాసంలోనే ఈమె కన్సీవ్ కావడం జరిగింది. మరి దేవాది దేవుడు నన్ను దర్శించి ఉన్నాడని చెప్పేసి ఆ శుభ సంతోషాన్ని పురస్కరించుకుని ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకోవడం జరిగింది. నెలలు నింపబడి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తే నా కోడలు మరి నేను మధురకానికి చెల్లించుకుంటాను నాయన అని చెప్పేసి ఈ బిడ్డ పుట్టగానే వీళ్ళ నానమ్మ గారు విశ్వాసంతో తాను చేసుకున్న తీర్మానం ప్రకారంగా మధురకానికి చెల్లించుకున్నారు. ఈ రోజున సుస్మిత గారు తనకు దేవుడిచ్చినటువంటి కుమారుణ్ణి చూపిస్తూ సాక్ష్యం చెప్పుకొని మరొక మధురకానికి చెల్లించుకోవాలని చెప్పేసి సుస్మిత గారు మన మధ్యకి రావడం జరిగింది. దేవుడిచ్చిన బహుమానం బట్టి సంతోషిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ఈరన్న గారు వీరు వచ్చేటప్పటికి ఈయనకి చాలా అనారోగ్య పరిస్థితులు వీరి దేహంలో ఉన్నాయి. అవేంటనంటే పెద్ద ప్రేగు వాపుతో అది మెలిదిరిగిపోయినటువంటి పరిస్థితి అట, గ్యాస్ట్రిక్ సమస్య ఉందట, రక్త కణాలు తగ్గిపోయి గుండె నొప్పి, బీపీ, షుగరు అన్నీ కూడా ఒకేసారి దాడి చేసి ఈయన యొక్క దేహాన్ని మరి ఆ విధంగా అస్వస్థత పాలు చేయడం జరిగింది. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈయన అప్పుడు ఆ రోజుల్లో ఈయన బాగా మద్యపానం ఆసక్తుడిగా ఉన్న కారణంగా ఇవన్నీ కూడా తన దేహంలో చోటు చేసుకున్నాయి. పెద్ద ఆసుపత్రిలో ఈయన్ని పెట్టారట. 4 రోజుల పాటు అలాగే ఉన్నాడు. హాస్పిటల్లో వైద్యులైతే ఇతడు బ్రతకడు, మీరు ఉంచితే ఉంచండి కానీ ఇతడు బ్రతకడు అని చెప్పేసి చెప్పారనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు విశ్వాసం ఉంచి కర్నూలులో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొని తన కష్టమంతా కూడా తనకున్న అనారోగ్య పరిస్థితి అంతా కూడా దైవజనులు క్రీస్తు రాయబారి గారిని కలుసుకుని వారికి చెప్పి ప్రార్థన చేయించుకుని ఉన్నారట. నెల జరుగుతూ ఉండగా తైలము ద్రాక్షరసం పట్టుకుని వెళ్ళి తైలములతో అభిషేకించబడి ప్రార్థన తైలం ద్రాక్షరసం విశ్వాసంతో వాడుకోగా దేవుడు ఈయనకి స్వస్థతని ఇవ్వగా ఈ రోజున సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉన్నాడు. ముఖ్యంగా షుగరు, బీపీ, పెద్ద ప్రేగు వాపుకు సంబంధించి గుండె పరీక్షలు, ఊపిరితిత్తులు, గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి ఆ యొక్క పరీక్షలు, తెల్ల రక్త కణాలకు సంబంధించినటువంటి పరీక్షలు అన్నీ కూడా మరలా తిరిగి వాటికి సంబంధించి అన్ని పరీక్షలు చేయించుకుంటే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గా వచ్చాయట, ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి వచ్చాయట. అందుని టీవీ కార్యక్రమాన్ని కూడా స్పాన్సర్ చేసుకునే దేవుని సాక్షిగా ఈ బిడ్డ ఈరన్ గారు ఉంటూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్,
సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, అనంతపురం. వైజాగ్లో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. మాచర్లలో ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా, మాచర్ల. కాకినాడలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. పెద్ద డోర్నాలలో ఫిబ్రవరి 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఏలూరులో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంగ్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. నూజివీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు నూజివీడులో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు భీమవరంలో జరగనయ్యున్నది. ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.